హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే కెరీర్ పాయింట్. నేను మీ ఆర్కే సార్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల విడుదలైనటువంటి పోలీస్ ఉద్యోగుల యొక్క వయోపరిమితి పెంచాలి, అభ్యర్థుల వయోపరిమితి పెంచాలి, లేకుంటే దాదాపు 2.5 లక్షల మంది అర్హత కోల్పోయే అవకాశం ఉంది అంటూ మనకైతే ఇక్కడ క్లియర్గా తెలుస్తున్నట్లుగా తెలుస్తుందండి. మరి మనం ఏం చేయాలి అంటే, పోలీస్ శాఖ వారు మనకు ఒక ముఖ్యమైన సమాచారం అయితే అందించడం జరిగిందండి. అదేంటి, ఓకేనా? అన్ని వివరాలు కూడా మనమైతే ఇక్కడ క్లియర్గా చూద్దాము. అందరూ కూడా ఈ విధంగా చేస్తే మరి పోలీస్ శాఖకి మనం అసలు ఏం చెప్పాలనుకుంటున్నాము ఏంటి అనేది ఒక క్లారిటీ వస్తుంది. అంతేకాకుండా అభ్యర్థుల యొక్క ఆ యొక్క క్వెరీస్ని పరిగణలోనికి తీసుకుంటారు అని అయితే మనకు తెలుస్తుంది. అంతే కదండి, అడగందే ఎవరైనా కూడా మనకు ఏమి ఇవ్వరు. మనం రిక్వెస్ట్లు పెడితేనే దానికి స్పందించే అవకాశం అయితే ఉంటుంది ఏపీఎస్ఎల్పిఆర్బి. ఓకేనా? వివరాలు చూద్దాం. ఫ్రెండ్స్, ఎస్ఐ కానిస్టేబుల్ మరియు గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు కరెంట్ అఫైర్స్ గురించినటువంటి ప్రాముఖ్యత ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకి 20కి పైగానే మార్కులు వచ్చేటువంటి టాపిక్ ఏమైనా ఉందంటే అది తప్పకుండా కరెంట్ అఫైర్స్. మరి మనకు ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు జనవరి నుండి ఖచ్చితంగా 2022 జనవరి నుంచి మళ్ళీ 2023 జనవరి వరకు తప్పకుండా చదవాలి, ప్రిలిమ్స్ వరకు కూడా. కాబట్టి మీకైతే మంచి ఆఫర్ పేరుతో జనవరి 2022 నుంచి అక్టోబర్ వరకు అయితే ప్రజెంట్ అయితే ఉందండి. అందరూ కూడా గమనించాలి. అక్టోబర్ అయిపోయిన తర్వాత కూడా నవంబర్, డిసెంబర్, జనవరి పీడిఎఫ్ మ్యాగజైన్స్ కూడా మీకు అందచేయడం జరుగుతుందండి. ఒక్కసారి కనుక మీరు కరెంట్ అఫైర్స్ తీసుకుంటే అప్ టు ఎగ్జామ్ వరకు కూడా కరెంట్ అఫైర్స్ మెటీరియల్ మ్యాగజైన్ రూపంలో ఉచితంగా అందచేయడం జరుగుతుంది. మరి వీటిని ఏ విధంగా తీసుకోవాలంటే ఇది జస్ట్ 150 రూపాయలు మాత్రమే అండి. 9030362853 అనేటువంటి నంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి అదే నంబర్కి మీరు ఆ యొక్క పేమెంట్ స్క్రీన్ షాట్ని పెట్టినట్లయితే మీకు కంప్లీట్ పీడిఎఫ్ మెటీరియల్ రావడం జరుగుతుంది. మరి కరెంట్ అఫైర్స్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, టోటల్ కరెంట్ అఫైర్స్ బిట్స్ ఉంటాయండి, విత్ ఎక్స్ప్లెనేషన్తో సహా ఉంటాయి. ఇంకొక యూనిక్ ఫీచర్ ఏంటి అంటే ఎక్కడ కూడా మీకు దొరకదండి, ఏ మ్యాగజైన్ చూసినా ఎక్కడ కూడా దొరకదు. స్టాటిక్ జీకే ఉంటుందండి మన కరెంట్ అఫైర్స్లో. అవి అడిషనల్ బెనిఫిట్. మీకు ఎంత వెతికినా కూడా అవి దొరకకపోవచ్చు, దొరికినా కూడా ఇట్ విల్ టేక్ చాలా టైం. అంతేకాకుండా ఇంక్లూడెడ్గా మన కరెంట్ అఫైర్స్ డైలీ ఒక 20 కరెంట్ అఫైర్స్ 20 జీకే బిట్స్ ప్రొవైడ్ చేస్తానండి. అవి మీకు చాలా బాగా యూస్ఫుల్ అవుతాయి. 5,000 నుంచి 10,000 మధ్య ఉంటాయి. అంతేకాకుండా ఒక 2,000 కరెంట్ అఫైర్స్ జనరల్ స్టడీస్ బిట్స్ని అడిషనల్గా కూడా మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇవన్నీ కూడా ఒకే ప్యాక్లో వస్తాయండి. మీరు ఒక్కసారి వన్స్ పే చేస్తే ఎగ్జామ్ వరకు కూడా, ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిపోయే వరకు కూడా మీకు ఉచితంగా వీటిని ప్రొవైడ్ చేయడము జరుగుతుందండి. మంచి అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఇక్కడ మనం గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఫర్ ఎనీ క్వెరీస్ అండ్ clarification aspirants can contact SLPRB control room on all working days between 10 AM to 5 PM. హెల్ప్ డెస్క్ నంబర్ కూడా ఇచ్చారండి, 9441450639, or drop a mail to slprb@ap.gov.in. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వేకెన్సీస్ ఇన్ డిఫరెంట్ రేంజ్ అండ్ యూనిట్స్ అంటూ మనకు క్లియర్గా మెన్షన్ చేశారండి. మీరు ఏం చేస్తారంటే రిక్వెస్ట్ చేయాలి కంపల్సరిగా, మెయిల్స్ చేయడం ద్వారా, ఫోన్ చేయడం ద్వారా మీరైతే మీ యొక్క ఏదైతే అనుకుంటున్నారో ఏజ్ రిలాక్సేషన్ మాకు కావాలి అనుకున్న వారు తప్పకుండా ఈ ఒక్క విషయం అయితే చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా దీనికి ప్రభుత్వము, పోలీస్ శాఖ ఒక మంచి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే పాండమిక్ కారణంగా దాదాపుగా 3 సంవత్సరాలు వేస్ట్ అయితే అయింది. 3 సంవత్సరాల నుంచి 3-4 సంవత్సరాల నుంచి మనకు నోటిఫికేషన్ అనేది లేదు కదా. చాలామంది వయసు పైపడడంతో అర్హత కోల్పోయినట్లుగా మనకైతే క్లియర్గా అర్థమవుతుంది. దాదాపు 2.5 లక్షల అభ్యర్థులు ఈ ఒక్క అవకాశం మాకు ఇవ్వండి అంటూ వేడుకుంటున్నారండి. అందరూ కూడా ఈ విధంగా చేస్తే పోలీస్ శాఖకి, ప్రభుత్వానికి అయితే ఖచ్చితంగా చేరుతుంది. ఓకేనా? ఒకసారి ట్రై చేయండి అందరూ కూడా. నెక్స్ట్ చూసినట్లయితే 461 స్టాఫ్ నర్స్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశానండి. దరఖాస్తుల సమర్పణకు డిసెంబర్ 6 వరకు గడువు. నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం. ఇప్పటికే వైద్య శాఖలో 46,000కు పైగా పోస్టులను భర్తీ చేసిన ప్రభుత్వం అంటూ మనకైతే తెలియజేశారు. నెక్స్ట్, ఏటా ఇస్తానని 3 ఏళ్లకు పోలీస్ పోస్టుల భర్తీపై మడమ తిప్పేసిన సర్కార్.
25,000 ఖాళీల్లో కేవలం 4వ వంతు మాత్రమే భర్తీ. 6,511 పోస్టులకే నోటిఫికేషన్. లక్షల సంఖ్యలో అభ్యర్థుల నిరీక్షణ. నిరుద్యోగుల పెదవి విరుపు. తెలంగాణతో పోలిస్తే ఏపీలో నియామకాలు నామ మాత్రమే. ఏటా భర్తీ చేస్తామంటూ 2019లో ఇచ్చిన హామీ ఊసేది. సిబ్బంది లేక ఉన్నతాధికారుల్లో తీవ్రమైన అసహనం అంటూ ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేసినట్లుగా అయితే తెలుస్తుంది. ఓకేనా, కనీసము పోస్టులు అనేవి తక్కువ ఇచ్చినా కూడా కరెక్ట్ ఏదైతే చెప్పారో ప్రతి సంవత్సరం ఈ రిక్రూట్మెంట్ని క్లియర్గా నిర్వహించాలంటూ అభ్యర్థులైతే కోరుకుంటున్నారు. అంతే, అలా చేయడం ద్వారా మరి అభ్యర్థుల ఏజ్ అనేది కోల్పోకుండా ఉంటుందనేది అందరి యొక్క అభిప్రాయం అండి. మరి తప్పకుండా ఖచ్చితంగా మరి అభ్యర్థులకు ఏజ్ అనేది పెంచాలి. దాదాపు 3 సంవత్సరాలు అవుతుంది అప్పటి నుంచి నోటిఫికేషన్స్ అనేవి లేవు కాబట్టి. ఓకేనా, వయో పరిమితి సడలించకుంటే నష్టపోతాం. పోలీస్ ఉద్యోగాల అభ్యర్థుల ఆవేదన. తెలంగాణలో అవకాశం ఇచ్చారు, అదేవిధంగా ఏపీలో మాకు కూడా ఒక్క అవకాశం ఇవ్వండి, ఒక్క అవకాశం ఇస్తే ఇదొక్కసారి మేము ట్రై చేస్తాము అంటూ నిరుద్యోగ అభ్యర్థులైతే వాపోతున్నారండి. ఓకేనా, ఇక్కడ చూసినట్లయితే కానిస్టేబుల్ అభ్యర్థి అండి. కానిస్టేబుల్ ఉద్యోగం కోసం 4 ఏళ్లుగా సన్నద్ధమవుతున్నా నేను. 1993 జూలై 1న పుట్టాను. ప్రస్తుతం నోటిఫికేషన్ ప్రకారము కానిస్టేబుల్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలంటే 1993 జూలై 2 తర్వాత జన్మించి ఉండాలి. అంటే ఒక్క రోజులో అవకాశం అయితే కోల్పోయారు. వయోపరిమితి పెంచితే నాలాంటి వాళ్లకు న్యాయం జరుగుతుంది అంటూ ఇక్కడైతే వారు చెప్పడం అయితే జరిగిందండి. చూద్దాం మరి ప్రభుత్వానికి ఖచ్చితంగా చేరాలంటే మనము హెల్ప్ లైన్ నెంబర్కి హెల్ప్ డెస్క్ మెయిల్ ఐడికి అయితే మనము మెయిల్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓకేనా, నా సపోర్ట్ అయితే నిరుద్యోగ అభ్యర్థులకు ఎప్పుడూ కూడా ఉంటుందని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.